నమస్తే లానీజీ 786లో స్వాగతం. ఈరోజు మేము ప్రవీణ్ ఉత్తరార్ధలో రశ్మరతి ఖండకావ్యంలో నుంచి సామాజిక ఆదర్శం సిద్ధం చేయటం ఎలాగా, దీంట్లో సామాజిక ఆదర్శాలు ఏమున్నాయి దాన్ని తెలపండి అని ఇక్కడ క్వశ్చన్ చదువుతున్నాము. అది ఫస్ట్ పార్ట్లో మేము సగం చదివాము. ఇప్పుడు రెండో భాగంలో మిగతా విషయాలు చదివి తెలుసుకుందాం. దానికంటే ముందు యాజ్ యూజువల్ ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా అప్డేట్స్ ముందుగా దొరుకుతాయి. లైక్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇక్కడ రండి, రెండో పార్ట్ అంటే రెండో భాగంలో మేము ఏమి చదువుకున్న వదిలేస్తున్నామో అది ఇప్పుడు చదివి తెలుసుకుందాం. రన్ కేవల్ ఇస్లే కి సత్తా బడే నహీ పత్తా హలే, పత్తా డోలే. రన్ అంటే యుద్ధం, కేవలం యుద్ధం ఎందుకంటే తన గొప్పతనాన్ని పెంచుకోవటానికి, అంతేగాని మిగతా దేనికి పనికిరాదు. భూపోంకే విపరీత్ నా కోయి కహీ భీ కుచ్ భీ బోలే, వీళ్లకు వ్యతిరేకంగా ఏమీ జరగదు అంటే కేవలం యుద్ధాలు జరిగేది ఎందుకంటే తన గొప్పతనాన్ని పెంచుకోవటానికి, తన శక్తిని పెంచుకోవటానికి, తన అధికారం చలాయించటానికి అని ఇక్కడ చెప్పబడింది అనమాట. चुनाव या युद्ध की विजय से आहा बढ़ता जाता है అంటే ఒక చునావ్ అంటే ఎలక్షన్స్, యుద్ధం. దీంట్లో గెలిస్తే ఏమవుతుంది, విజయం పొందితే అహంకారం పెరిగిపోతుంది. ఆహా बढ़ता जाता है, ज्यों त्यों मिलती विजय अहम नरपति का बढ़ता जाता है. అంటే ఎలాగైతే విజయం సాధిస్తాడో మనుషుని యొక్క అహంకారం కూడా పెరుగుతుంది అలాగా. और जोर से वह समाज के सिर पर चढ़ जाता है, తొందరగా నేరుగా సమాజం యొక్క తలపై అతనిపై కూర్చుంటాడు. అంటే సమాజంలో చలామణి తనదే అవ్వేటట్టు చూసుకుంటాడనమాట. ఎవరైతే ఎలక్షన్లో గెలుపు పొందుతారో వాళ్ళకు అహంకారం చాలా ఎక్కువ ఉంటుంది అని కవి గారు ఇక్కడ చెప్పారు. బ్రాహ్మణునికి లాచారి పర్ పరశురాం. అప్పుడు కూడా రాజులు ఏంటంటే బ్రాహ్మణులను కూడా అంతగా గౌరవం ఇచ్చేవారు కాదు. అప్పుడు తన యొక్క లాచారం అంటే తన యొక్క అసహ్యతను తెలుపుతూ కవి గారు బ్రాహ్మణుల యొక్క అసహ్యతను ఈ విధంగా తెలిపారు. యహా రోజ్ రాజా బ్రాహ్మణం కు అపమానిత్ కరవాతా హై. ఇక్కడ రోజు ఈ లోకంలో రాజులు ప్రతి నిమిషం బ్రాహ్మణులను అవమానిస్తుంటారు. చల్తీ నియా పండిత్కి, ఇక్కడ ఏమి పండితుల కొంచెం కూడా పప్పు ఉడగదు అంటే ఏమీ చల్లదు. చల్తీ నహి తపస్వికి, మహాపురుషులది కూడా ఏమి ఇక్కడ నడవదు. జబ్ పుకార్తి ప్రజా రాత్ దిన్ రాజా జై యశ్వయికి. ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే కేవలం రాజులకే జై జయకారు చేస్తారు అంటే కదా. ఉదయసూర్యుడు ఎవరైతే ఒక పోస్టులు ఉంటారో వాళ్ళకి నమస్కారం, అది ఇప్పుడు కూడా ఉంది కదా. ఆ తీరు ఇప్పుడు కూడా ఉంది అన్నమాట. సంసార్ పర్ ఆరోప్ లోభి और భోగి సంసార్. ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క అసహాయతను ఇక్కడ కవి గారు ఈ విధంగా తెలిపారు. ఇప్పుడు యొక్క ప్రపంచంలో లోభి మరియు భోగి, ఈ సంసారమే ఒక లోకభోగాలతో కలిగిన సంసారం ఇది అని ఇక్కడ తెలుపబడింది అనమాట. చారం और లోభికి జ్వాల, ఎక్కడ చూసినా మోసం యొక్క జ్వాల రగులుతుంది అంటే ఫైర్. చారం और భోగి జాయ్, ఎక్కడ చూసినా భోగం, సుఖ సంతోషాలు, ఆనందాల యొక్క భోగం. జయ జయ అంటే పేదవాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు, ఎక్కడ పండించుకోరు కదా అది. చారం और లోభ్ అంటే మోసము, ఆనందంతో వాళ్ళు దాని తరఫున పోతారు. పాప భార్సే దబీ ధాసీసా जा रही धारा पल पल निश्चय. మిగతా అన్నీ ఇది దీని యొక్క పాప భారంలో
అడ్డున అంటే పాతాళం అంటే సప్రెస్ పడిపడుతున్నాయి, ఖండించబడుతున్నాయి, అణిచివేయబడుతున్నాయి అని ఇక్కడ చెప్పబడింది అనమాట. లోకమే లోకభోగాలతో నిండి ఉంది అని కవి గారు ఇక్కడ తెలిపారు. శాసక్ और సమాజ్కి దశా పర్ ఆరోప్. ఇప్పుడు శాసకులు అంటే పరిపాలించేవారు, గవర్నమెంట్ వాళ్ళకు గురించి, సమాజం గురించి, సమాజం యొక్క దశ గురించి ఈ విధంగా ఆరోపము. రోక్ రోక్ సే నహీ సునేగా, నృప్ సమాజ్ అవిచార్ హై, ग्रीवहार निष्कुर कुटार का यहाँ మదాంగ్ అధికార్ హే. ఇక్కడ ఏంటంటే ఈ సమాజం ఎలాంటిదంటే ఊసిరి వెళ్ళిదా లాగా, అంటే సరీసృపాల సమాజము, రెప్టైల్ సొసైటీ. తనకు అంతే కదా, ఒక ఇదిలాగే, అంత మేకల్లాగే, ఎవరైనా ఒక మనిషి, ఒక వ్యక్తి ఒకరిని పొగిడితే అందరూ తాను చుట్టే జయజయకారు చేస్తారు కదా, ఆ విధంగా ఊసిరి బిల్లాగా మారుతుంటారు. గవర్నమెంట్లో ఉన్నవారు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి మారుతుంటారు కదా, చూస్తూ ఉంటారు, మీరు పేపర్లో కూడా చూస్తుంటారు, న్యూస్లో కూడా చూస్తుంటారు కదా. అలాగే ఇక్కడ ఒక ఇది లేదు, ఒక ఆలోచన, ఒక ఇది నిష్కృతి అంటే క్రూరమైనది, చాలా ఇదేంగా నడుస్తున్న సమాజం ఇది, దానిలో ఒక మానవత్వమే లేదు అని ఇక్కడ చెప్పబడింది అనమాట. పరశురాం ద్వారా సచ్చి వీరతాకే లక్షణ కవి యూం कहते हैं. పరశురాం తర్వాత ఒక స్వచ్ఛమైన వీరత్వం గురించి కవి గారు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. వీర్ వహీ హే, వీరుడు అతనే, జోకి శత్రు పర్ జబ్ భీ ఖడగ్ ఉఠాతా హై. ఎప్పుడైనా కానీ వీరుడు అంటే అతను ఎవరైతే శత్రుని పైన ఆయుధం ఎత్తుతాడో మానవతా కా మహాగుణంకి సత్తా భూల్ జాతా హై, మానవత యొక్క మంచి గుణాల యొక్క శక్తి మర్చిపోతాడు అని ఇక్కడ చెప్పబడింది అనమాట. సంసార్ ఛల్ కపట్కే దూర్ రహే. ఇంకా ఏం చెప్తానంటే ప్రపంచము, లోకము ఇది ఛల్ కపటంగా, మోసము, ద్వేషాలతో దూరంగా ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది అనమాట. పరశురాంకు పతా చల్ జాతా హై కి కర్ణ సూత్ పుత్ర హై. పరశురాంకు ఫస్ట్ అతను కవచకొండలు వేసుకొని వస్తుంటే బ్రాహ్మణుడు అనుకుని అతనికి అంతా వీళ్ళు విద్యను నేర్పిస్తారు కదా, విద్యలన్నీ శస్త్రాస్త్ర. కానీ ఎప్పుడైతే తెలిసిపోతుందో అతను కాదని ఒక విషుక్కు ఇటకం కడిచినప్పుడు, అప్పుడు ఇతని యొక్క కర్ణ ఎవరి పుత్రుడని తెలిసిపోతుంది కదా, అప్పుడు అనమాట అది సూతి పుత్రుని తెలిసిపోయింది అనమాట. అప్పుడు కర్ణ ఈ విధంగా చెప్తారనమాట. కర్ణ कहता है చలీ నహీ మై హాయ్, నేను మోసం చేసే మోసగుడు కాదు నేను, కింటు ఛల్కాహీతో యహ కామ్ హువా హై, కానీ మోసంతోనే ఈ పని అయినది. ఆయా థా విద్య సంచయకో కింటు వ్యర్థ బదనాం హువా, నేనేదో విద్య పొందాలని నేను వచ్చాను, కానీ వేస్ట్గా వ్యర్థంగా నేను అవమానితయ్యాడు, అవమానం పొందవలసి వచ్చింది. నేను మోసగాడు కాదు, కానీ మోసంతో పని చేయాల్సి వచ్చింది అని తను చెప్పాడనమాట. చల్సే పానా మాన్ జగత్ మే కిల్విష్ జగత్, చల్సే పానా మాన్ జగత్ మే కిల్విష్ మల్హితో హే. ఈ విధంగా పొందటం అది నిజంగా మలినమైనది కదా. ఉంచా బన్ ఆప్కే ఆగే సత్ముచ్ యహ ఛల్హితో హే, మీ ముందు ఒక గొప్ప వ్యక్తిగా నిలవటం నిజంగా ఒక మోసమే అని తనకు తానే పాపం చెప్పుకుంటాడు. ఎవరు? కర్ణుడు తన గురువుతో. శ్రీకృష్ణ శాంతి స్థాపిత్ करने में असफल हुए तो कर्ण से युद्ध के परिणाम प्रकट करते हैं. శ్రీకృష్ణుడు భగవంతుడు తను శాంతిని స్థాపించడానికి పోయి ఏమైంది, అది అసఫలతమైంది కదా, దాంట్లో సఫలత పొందలేదు కదా, అప్పుడు దాని యొక్క పరిణామం ప్రకటిస్తూ ఈ విధంగా చెప్పాడనమాట. బాహర్ శోషిత్కి త్రాప్తిధార, ముందు ఇదనమాట ఎక్స్ప్లాయిటేషన్, మత యుద్ధం. ఎక్స్ప్లాయిటేషన్ అంటే తెలుసు కదా, ఆచారకంగా చేసేది. ప్రాప్తిధార భీతర్ విధ్వావంగి పుకారు, లోపల నుంచి ఒక విధువుల యొక్క
కేకలు, నిర్షన్ విశరణ్ విలియోగే, బచ్చే అనాథ్ చిల్లాంగి. అంటే ఇప్పుడు యుద్ధంలో ఏమవుతుంది, చచ్చిపోయిన వాళ్ళ యొక్క ఆడవాళ్ళు ఏమవుతారు, విధువులు అవుతారు. పిల్లలు తల్లిదండ్రులను, తండ్రిని కోల్పి ఎలా ఇంకా అరుస్తుంటారు. ఇదంతా ఏమైంది, ఎవరితో అయింది? శ్రీకృష్ణుని యొక్క యుద్ధంలో ఏం సఫలత దొరికింది, ఇదే సఫలత దొరికింది అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అధర్మ యుద్ధం. ఇప్పుడు ధర్మమైన యుద్ధం కాదు ఇది, కురుక్షేత్రం సారీ రష్మిత్రులు జరిగిన కౌరవుల పాండవుల యుద్ధం అది ధర్మమైనది కాదు, అధర్మమైనది. महाभारत का युद्ध धर्म युद्ध था या नहीं, उपसंहार यहाँ निकलता है कि भी युद्ध धर्म युद्ध नहीं हो सकता. యుద్ధం అంటే ఏది యుద్ధమైనా కానీ ధర్మ యుద్ధం కాదు. युद्ध के आदि मध्य और अंत और सब पाप युक्त होते हैं. యుద్ధంలో స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ అంత ఆరంభము అంతము ఒక పాపంతో కూడి ఉంటుంది. జబ్ హింస ఆరంభ హోగయి, ఎప్పుడైతే హింస ఆరంభమైతో తద్ ధర్మ కహా రహా, అప్పుడు ధర్మం ఎక్కడుంది? యుద్ధ మనుష్య इसलिए करता है कि वह जल्दी से अपना लक्ष्य प्राप्त करे. మనుషుడు ఎందుకు యుద్ధం చేశానంటే తన లక్ష్యాన్ని తొందరగా పొందాలని. కింటు లక్ష్యకి ప్రాప్తి ధర్మ నహి, కింటు లక్ష్య की प्राप्ति को धर्म नहीं करते. लक्ष्मी प्राप्ति को అంటే కొద్దిగా इसलिए करते हैं कि ఇక్కడ युद्ध मनुष्य इसलिए करता है कि वह जल्दी अपना लक्ष्य प्राप्त करे, किंतु लक्ष्य की प्राप्ति को धर्म नहीं कहते. కానీ దానికి ధర్మం అని చెప్పలేము, ఎందుకంటే తన లక్ష్యాన్ని తొందరగా పొందాలని కదా యుద్ధం చేస్తారు. అందుకు అది ధర్మపరమైన యుద్ధం కాదు. ధర్మతో లక్ష్యకి और సన్మార్గ సే చల్నే కా నామ్ హై. ధర్మం అయితే ఏంటంటే ఒక సత్మార్గంలో నడిచేదానికి ధర్మం అంటాము. ధర్మ సాధ్య नहीं, साधन को देखता है, किंतु युद्ध में प्रवृत्त होने पर मनुष्य का ध्यान साधन पर नहीं रहता. ఎప్పుడైతే మంచి లక్ష్యాన్ని పొందాలంటే తన సాధనంతో సహనంతో ఉంటాడు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది, యుద్ధంలో అది ఉండదు కదా అని ఇక్కడ చెప్పబడింది అనమాట. ఎక్కడ ఉంటాడు, వహా కిసీ భీ ప్రకారే విజయ చాహతే లగ్తా హై. ఎలాగైనా ఆ యుద్ధంలో అతను ఏమనుకున్నట్టే నాకే గెలుపు పొందాలి, గెలుపు జయం సాధించాలి అని ఉంటుంది కదా మనసులో. అందుకు ఎక్కడది ఇక్కడ ధర్మం ఉంది, ధర్మం లేదు. ఏ యుద్ధమైనా యుద్ధమే, అది ధర్మపరమైన యుద్ధం కాదు అని ఇక్కడ తెలుపబడింది. और यहाँ आतुरता उसे पाप के पंख में ले जाती है. ఈ ఆతృతం ఏంది, మేము గెలుపు పొందాలి అనే ఆతృత ఏమవుతుందంటే పాపం మార్గంలో తీసుకెళ్తుంది. फिर का आश्चर्य के युद्ध के प्रवृत्त होने पर कौरव और पांडव दोनों ने पाप किए. యుద్ధంలో ఇద్దరు కూడా పాపం చేశారు, కౌరవులు కానీ పాండవులు కానీ. दोनों ने विजय बिंदु तक पहले पहुंच जाने के సన్మార్గ का त्याग किया. వీళ్ళు ముందుగా జయం సాధించాలని సత్మార్గాన్ని త్యాగం చేసేశారు. इसके बाद घटोत्कच वध की కథ ఆతి హై. తర్వాత అతని యొక్క వధ అయింది కదా, అది యొక్క కథ వస్తుంది. ఘటోత్కచ గురించి వస్తుంది అన్నమాట కథ. కర్ణ का पांडव सेना पर भयानक कोप देखकर भगवान घटोत्कच को बुलाते हैं. భగవంతుడు కర్ణుని యొక్క పాండవుల సేనలపై అత్యధికంగా కోపం చూసి భగవంతుడు అంటే ఇతని పిలిపిస్తారు. ఎవరికి? ఘటోత్కచ్కు పిలిపిస్తారనమాట. ఇది రష్మితి ఖండం యొక్క సమాజంలో సిద్ధించబడిన ఆదర్శాలు. ఏంటంటే ఒకటేంటంటే ఆ యుద్ధం అధర్మమైన యుద్ధం అని చెప్పబడింది. ఇంకోటి ఏంటంటే అవ్యూహితమైన కన్యతో పుట్టిన శిశువుకు
సమాజం తిరస్కరించకూడదు. మూడోదంటే జాతి ఖండనం, జాతిని ఇది చేస్తారు కదా, దాన్ని ఖండించాలి. ఈ విధంగా చాలా విషయాలు ఇక్కడ తెలుపడ్డాయి ఈ రసమరతి ఖండకావ్యంలో. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంకోటి ఫాలోయింగ్ ఇది కింద ఒక్కొక్కటి చదివి తెలుసుకుందాం. रश्मित खंडकाव्य में सामाजिक आदर्श के लिए निम्न बातें मिलती हैं. ఈ కింది విషయాలు మనకు ఈ కావ్యంలో దొరుకుతాయి. అదే ఇప్పుడు చదివాం కదా, అదే అన్నమాట. సమాజ్ में पटुता की प्राधान्यता की जरूरत है. చైతన్యం రావాలి మనుషుల్లో, సమాజంలో చైతన్యం రావాలి, నవ చైతన్యం రావాలి, మార్పు రావాలి. और जाति भेद मिटाना है. జాతి భేదంను పూర్తిగా దాన్ని తుడిచివేయాలి. युद्ध तो शासकों के स्वार्थी के लिए. युद्धం చేసిన కేవలం ఈ శాసకుల యొక్క స్వార్థం కోసం, నా జనతా కి భलाई के लिए, ప్రజల యొక్క మంచి కోసం కాదు, క్షేమం కోరి కాదు. అవివాహిత మాతా కా పుత్ర అపమానిత్ నహి. అంటే అవివాహితమైన కన్య యొక్క కన్య శిశువు అంటే కుమారుడు అపమానిత్ కాకూడదు. అపమానిత్ నహి అంటే అపమానిత్ లేదు. భగవాన్ కృష్ణ సే ఛల్ కపట్. భగవంతుని శ్రీకృష్ణుని యొక్క ఛల్ కపటము. परशुराम कृपाचार्य द्रोण सब शिष्यों की जाति पर ही ध्यान देते हैं, ठीक नहीं. వీళ్ళంతా గురువులు ఉన్నారు కదా, పరశురాము, కృపాచార్య, ద్రోణాచార్య సబ్ శిష్యం అంటే శిష్యుల యొక్క జాతి మీదే ప్రాముఖ్యత ఇస్తారు కదా, అది తప్పు. అంటే గురువులు జాతి మతం చూడకూడదు, అందరికీ ఒకే విధమైన విద్య నేర్పాలి. परशुराम को कर्ण की प्रशंसा करते हुए युद्ध और राजनीति शासकों के स्वार्थ के लिए. ఇతను ఎందుకు అతన్ని ప్రశంసిస్తారంటే, పొగుడతారంటే, కేవలం యుద్ధము మరియు రాజనీతి యొక్క శాసకులు, పరిపాలించేవారు, వాళ్ళ కోసమే. అంతేగాని నిజంగా అతను కూడా కర్ణుడిని ప్రశంసించలేదు, అంటే పొగడలేదు అన్నమాట. ఇది ఈ క్వశ్చన్ రసమరతి में प्रदर्शित సామాజిక ఆదర్శ సిద్ధ కీజీ యొక్క ముఖ్య అంశాలు, ముఖ్య బిందువులతో మేము చదివాము. ఏమున్నాయి దీంట్లో, ఏమి సమాజం నుంచి తొలగించాలి అని కవి గారు, దినకర్ గారు ఈ కావ్యంలో వ్యక్తపరిచారనేది మేము ఇప్పుడు చదివి తెలుసుకున్నాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. లైక్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలపండి. కామెంట్స్ బాక్స్ అంటే డిస్క్రిప్షన్ బాక్స్ చూడటం మరవబాకండి. అందులో మీకు కావాల్సిన కొన్ని విషయాలు దొరుకుతాయి తప్పకుండా. ఇక నెక్స్ట్ వీడియో కలిసే వరకు మీ శ్రద్ధ మీరు తీసుకోండి, నాకు కూడా సెలవు ఇవ్వండి. బాయ్ బాయ్, జై హింద్.